చేత్తో చిత్రాన్ని గీసి మరో చేత్తో చలనచిత్రాన్ని తీయగల కళా సవ్యసాచి ఆయన. కొంటెతనాన్ని, చిలిపితనాన్ని తెలుగుతనంతో ముడిపెట్టి కళాత్మకతతో కట్టిపడేయగల గట్టి దర్శకుడాయన. అందపిండ బ్రహ్మాండమంతా శివుడే శివుడే, అందులోన నలిగేది అయ్యో నరుడే నరుడే. అండపిండ బ్రహ్మాండమంతా శివుడే శివుడే, అందులోన నలిగేది అయ్యో నరుడే నరుడే. చిత్రాలు చేయరు శివుడో శివుడా, శివమెత్తి పాడరు నరుడు నరుడా, నువ్వు సిందేసి ఆడరు నరుడు నరుడా. ఆయన తీసిన చిత్రాలన్నీ గీసిన చిత్రాలంత అందంగా అద్భుతంగా తెలుగు తెర క్యాన్వాస్ పై పెయింటింగ్స్ గా ఒదిగిపోయాయి. సత్యరాజు లక్ష్మీనారాయణ అనే ఆయన్ను తెలుగువారు ముద్దుగా పిలుచుకునే పేరు బాపు. కొంటె చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్, తెలుగు చిత్రాలకు శాశ్వత చిరునామా బాపు. ధన్యుడనైతిని ఓ రామానా, పుణ్యము పండెను శ్రీరామా. ధన్యుడనైతిని ఓ రామానా, పుణ్యము పండెను శ్రీరామా. మేరుగిరీంద్రుని పుత్రుడను, మీరాకకు చూచే భద్రుడను. నారీ శిరోమణి సీతమ్మతో మీరు నా శిరసున నెలకొన వేరదను. కారుణ్యాలయ కామిత మీదెట్ట కలకాలము మిమ్ము కొలచెదను. ఆ కుంచెను ఏ రంగులో ముంచినా కళాఖండాన్నే సృష్టిస్తుంది. ఆ మేధస్సును ఏ కథతో మేళవించినా కళాత్మక చిత్రాల్నే అందిస్తుంది. అందుకే బాపు చిత్రాలన్నీ బాపురే అనిపించక మానవు. ఒక సినిమాకు దర్శకత్వం వహించడం అంటే మాటలా కాదు, మేధాశక్తి, సృజనాత్మకత కలగలిసిన చేతలు. ఈ రెండు బాపుకు మెండుగా నిండుగా ఉన్నాయి. అందుకే ఆయన చిత్రాలన్నీ ఇప్పటికీ ముత్యాల ముగ్గుల్లా తెలుగు లోగిళ్లలో, వెండితెర వాకిళ్లలో సజీవంగా నిలిచిపోయాయి. ఏ పాద పద్మము ఏడేడు లోకాలు కన్నట్టి బ్రహ్మయే కడిగినాడు. ఏ పాద పద్మము పాపాల హరించు పుణ్య భాగీరథి పుట్టినిల్లు. ఏ పాద పద్మము కింత తాకినయంత రాతిలో అందాల నాటి వెలసే. ఏ పాద పద్మము నీక్షించి తరిల్ప పరమహంసలు తపో నిరతులైరి. బాపు కథానాయికలు ఆయన కుంచె నుంచి ప్రాణం పోసుకున్న చిత్రాంగనలుగా అనిపిస్తారు. ఆ కొంటె కళ్ళు చిలిపిగా చూస్తూ ఎటువంటి భావాన్నైనా తేలిగ్గా పలికించగలవు. ఆ చిలిపి పెదవులు కొంటెగా నవ్వుతూ ఎలాంటి అర్థాన్నైనా ఒలికించగలవు. ఆ అందం, ఆ హొయలు అత్యంత మనోహరంగా ఉంటూ తీయని మత్తులో ముంచి తేలుస్తాయి. అందుకే బాపు కథానాయికలు తెలుగు తెరకు ప్రత్యేకంగా నిలిచిపోయారు. సోపాలు నీటి శాపాలు ఎర్రన్ని కోపాలు ఎన్నెల్లో దీపాలు అందమే సుమా. సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా. బాపు కథలు తెలుగుతనంతో నిండి హుందాతనంతో ఉండి కట్టిపడేసే కథనంపై స్వారీ చేస్తాయి. సహజత్వం, జీవం నిండిన పాత్రలు కథలో లీనమవుతుంటాయి. అందుకే ఆయన సినిమాలన్నీ పదహారణాల తెలుగు పడుతుల్లా అనిపించడం సర్వసాధారణం. రాయిలైనా కాకపోతే రామ పాదము సోకగా, బోయనైనా కాకపోతే పుణ్య చరితము పాడగా, పడవనైనా కాకపోతే స్వామి కార్యము తీర్చగా, పాదుకైనా కాకపోతే భక్తి రాజ్యము నేలగా. ఆయన చిత్రాల్లో డ్రామా, మెలోడ్రామా మితిమీరి ఉండదు. అర్థం పర్థం లేని సంభాషణలు, సన్నివేశాలు మచ్చుకైనా కనిపించవు. అవసరమున్న మేరకే పాత్రలు ప్రవర్తిస్తాయి. అశ్లీలత, అసభ్యత కాగడా పెట్టి వెతికినా కనిపించవు. అమలిన శృంగారం, సరస సంభాషణలు కథానుగుణంగానే ఉంటుంటాయి.
అవే బాపు చిత్రాలకు పెట్టని కోటలు, తరగని ఆస్తులు. కప్పలు అప్పాలైపోవచ్చు, సున్నం అందాలైపోవచ్చు, నేలను చాపగా చుట్టవచ్చు, నీటితో దీపం పెట్టవచ్చు. ఏమో ఏమో గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యవచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు, నువ్వే స్వారీ చెయ్యవచ్చు. డిసెంబర్ 15, 1933లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు బాపు. 1955లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి లాయర్ పట్టా తీసుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్రపత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారుడిగా చేరారు. బాపు చిత్రకారుడిగా అత్యంత కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు. ఆయన చేతిరాతకు, గీతకు ఎవరికీ రాని ఖ్యాతి లభించింది. చిన్ననాటి మిత్రుడు ముళ్లపూడి రాతలకు బాపు గీతలు తోడై బాపు రమణీయంగా వారి స్నేహం వర్ధిల్లింది. అప్పటికే సినిమాలకు కథ, మాటల్ని అందిస్తున్న రమణ కారణంగానే సినిమా నిర్మాణం పట్ల అవగాహన పెంచుకున్నారు. ఎన్నో ఇంగ్లీష్ చిత్రాల్ని ఇద్దరూ కలిసి చూసి చర్చించుకోవడం వల్ల ప్రపంచ సినిమా పట్ల అవగాహన ఏర్పడింది. దాంతో వీరిద్దరి జంట 1967లో సాక్షి చిత్రాన్ని మొదలుపెట్టారు. ముళ్లపూడి రచన, బాపు డైరెక్షన్ లో తెరకెక్కిన సాక్షి మంచి పేరు తెచ్చిపెట్టింది. బాపు దర్శక ప్రస్థానంలో మేనిమలుపు ముత్యాల ముగ్గు చిత్రం. ముళ్లపూడి సంభాషణలు, బాపు దర్శకత్వ ప్రతిభతో ముత్యాల ముగ్గు చిత్రం తెలుగువారి హృదయ ఫలకంపై సజీవ కళాఖండంగా నిలిచిపోయింది. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు మురి బాలలకు పిల్లలోన మూడు పువ్వులు ఆరు కాయలు కాయ. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఉత్తర రామాయణాన్ని సాంఘీకరణ చేసి అద్భుతం అనిపించారు. ఆ తరువాత తమ రామభక్తిని సీతా కళ్యాణం, కలియుగ రావణాసురుడు, అందాల రాముడు, రాంబంటు, శ్రీరామరాజ్యం చిత్రాలతో కూడా చాటుకున్నారు. ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి. మన ఊరి పాండవులు, గోరంత దీపం, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా, సప్తపదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా, సప్తపదులు మెట్టినా, మనసు మనసు కలపడమే నాశం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు. బాపు కేవలం కుటుంబ కథా చిత్రాలకే ప్రాధాన్యతనివ్వలేదు. కమర్షియల్ బాణీలో సాగే చిత్రాలను కూడా రూపొందించారు.
కృష్ణంరాజుతో బుల్లెట్, శోభన్ బాబుతో జాకీ, చిరంజీవితో మంత్రి గారి వియ్యంకుడు, కృష్ణతో కృష్ణావతారం లాంటి కమర్షియల్ చిత్రాలను కూడా తీసి తన సత్తా చాటుకున్నారు. కాదురా ఆట బొమ్మ, ఆడదే నీకు అమ్మ, ఎత్తర కొత్త జన్మ, ప్రేమ నీ తాత సొమ్మ, అలుసుగా ఆడకు మనసుతో, ఆ ప్రేమ ధనికుల విలువలుగని నీ వంటి ధనికులు వెలవెలమని, ఆ ప్రేమ ధనికుల విలువలుగని నీ వంటి ధనికులు వెలవెలమని, జీవిస్తే ఫలితమేమిటి శ్రీరాగముల కీర్తనలు మానరదొస్తి, ఒకటే ఆస్తిరా జబరుదస్తి చేస్తే శాస్తిరా. బాపు గారి దర్శకత్వ ప్రతిభకు ముచ్చటపడ్డ విజయ సంస్థ ఆయన డైరెక్షన్ లో శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ను తీసి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నారు. నా పేరు బికారి, నా దారి ఎడారి, మనసున్న చోట మజిలి, కాదన్న చాలు బదిలి, నా దారి ఎడారి, నా పేరు బికారి, నా దారి ఎడారి, నా పేరు. అయితే ఈ సినిమాలన్నింటికీ తన మిత్రుడు, తన దేహంలో ప్రాణమైన ముళ్లపూడి వెంకటరమణే కథ, మాటలు అందించారు. రమణ చివరిసారిగా తన మిత్రుణ్ణే కాకుండా మనందరినీ వదిలి వెళ్లిపోతూ శ్రీరామరాజ్యం లాంటి కళాఖండాన్ని మనకు మిగిల్చారు. దేవుణ్ణి మెచ్చింది మీ ముందే జరిగింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి, ఇక వినుడి, ఆ మహిమే ఇక కథుడి, మీకోసం రాసింది మీ మంచి కోరింది, మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి, ఇక వినుడి, ఆ మహిమే ఇక కథుడి, ఇంకెంత సుఖ శాంతి వచ్చేనిది, మనసంత వెలిగించి నిలిపేనిది. ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ ఈ తరానికి కూడా తన దర్శకత్వ ప్రతిభ ఏపాటిదో చాటి చెబుతున్నారు బాపు. ముళ్ళు పోయి కట్టి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, మమ్మీ పోయి డాడీ వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, పెన్ను పోయి గరిటె వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ఇదే కొత్త కింగ్డమ్ ఢామ్. ముళ్ళు పోయి కట్టి వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, మమ్మీ పోయి డాడీ వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, పెన్ను పోయి గరిటె వచ్చే ఢామ్ ఢామ్ ఢామ్, ఇదే కొత్త కింగ్డమ్ ఢామ్. శ్రీకాంత్ తో తీసిన రాధా గోపాలం, చార్మి, అల్లరి నరేష్ తో తీసిన సుందరకాండ చిత్రాలు బాపుకు నిరాశ కలిగించిన ప్రేక్షకులకు మంచి అనుభూతినే మిగిల్చాయి. మా ముద్దు రాధమ్మ రాగాలే, శ్రీమువ్వ గోపాల గీతాలు, చెయ్యి చెయ్యి తాళాలు, అనురాగాలలో గట్టి మేళాలు, మా ముద్దు రాధమ్మ రాగాలే. దాదాపు 41 చిత్రాలకు దర్శకత్వం వహించిన బాపు ఇటీవల శ్రీరామరాజ్యంతో తన కళాత్మకతను సరికొత్తగా ఆవిష్కరించారు. అలనాడు ట్రిక్ ఫోటోగ్రఫీతో సీతా కళ్యాణాన్ని తీర్చిదిద్దితే ఇప్పటి తరంలో శ్రీరామరాజ్యాన్ని గ్రాఫిక్స్ తో మేళవించి ఔరా అనిపించారు. గాలి నింగి నీరు, భూమి నిప్పు మీరు, రామ వద్దనలేరా ఒకరు, నేరం చేసిందెవరు, దూరం అవుతుందెవరు, ఘోరం ఆపేదెవరు, ఎవరు. ఆరుద్ర చెప్పినట్టు కొంటె బొమ్మల బాపు ఎన్నో తరముల సేపు, గుండెలూయల లూపు ఓ కూనెలమ్మ అని చెప్పుకోవచ్చు కదా.